డాడీకి ఏమన్నా చెప్తావు మరి బర్రెలు గిర్లు ఏమన్నా కొనియమని? డాడీ 3 బర్రెలు 4 మేకలు అన్ని కొని చదవలేకపోతున్నా. నమస్తే, వెల్కమ్ టు ఆదవ్ టీవీ. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ నిమజ్జనం కార్యక్రమాలు అయితే దాదాపుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడికి భక్తులు కూడా చాలా రద్దీ వచ్చేసారు. అయితే ఈ రోజుకి 7 రోజులు. అయితే ఈ రోజు కూడా గణేష్ నిమజ్జనం సందర్భాలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకసారి ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పి. దాదాపుగా ఒక 10 క్రేన్లు అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అయితే వీళ్ళు ఇక్కడికి ఏ విధంగా వచ్చారు, అలాగే ఎక్కడి నుండి వచ్చారని కూడా ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. అంటే కేవలం హుస్సేన్ సాగర్ని ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జనం సందర్శించడానికి వచ్చారా, లేదంటే ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి వచ్చారా మీరు? ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి వచ్చాను. తర్వాత ఇలాగే చూసి వెళ్దాం అనేసి. సో ఓకే, ఫస్ట్ ఖైరతాబాద్ దగ్గర దర్శించుకున్న తర్వాత అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సంబరం ఎట్లా జరుగుతుందని చూడడానికి వచ్చారంటారు. ఓకే, ఎట్లా వచ్చారన్న మీరు? వెహికల్ తీసుకొని వచ్చాను. అంటే ఐ మీన్ ఫ్యామిలీ అంతా కూడా ఫ్యామిలీ దగ్గర వచ్చాం. ఫ్యామిలీ దగ్గర వచ్చారు. ఓకే, మీ బాబుగా? అవునవును. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ సంవత్సరం మీరు చూసుకున్నట్టయితే? అంటే ఈ రోజు అయితే 7 రోజులే, అంటే ఇంకా ఇప్పుడు ఎల్లుండికి 9 రోజులు అవుతుంది. అంటే మీరు ముందే రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? అంటే తర్వాత పబ్లిక్ ఫుల్ ఉంటారు అనేసి ముందే వచ్చేసి ఒకసారి చూసిపోదాము. అట్లా పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే, అట్లానే వచ్చేసి. అంటే తర్వాత ఫ్యామిలీతో అంటే రాలేదు, ఇబ్బంది ఉంటుంది తర్వాత. సో అన్న మీరే కంచెలు వచ్చారు? మేము సేమ్ ప్లేస్ అండి. సేమ్ ప్లేసా? సో ఎట్లా వచ్చారు మీరు? ఫ్యామిలీయా? ఫ్యామిలీతో పాటు. ఓకే, మ్యారీడ్ మీరు? మ్యారీడ్. సో ఎట్లా అనిపిస్తుంది అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకున్నట్టయితే మీకు ఎట్లా అనిపిస్తుంది? పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంది, బాగా ఫ్రీ, బాగా మంచిగా ఉంది. ఓకే, అంటే ఈ రోజుకి 7 రోజులే కదా మీరు, ఈ రోజుకి ఇప్పటికే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఒకవేళ 9వ రోజు అట్లా వచ్చినట్టయితే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ముందు రావడం చాలా సేఫ్ పిల్లలకి. అవును, అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటంటే చూపించడానికి ఈ రోజు వస్తే బెటర్ అంటారు. ముందు చూస్తే బాగుంటుంది తీసుకొచ్చి, అదే తర్వాత తీసుకొస్తే పబ్లిక్లో ఇబ్బంది అవుతుంది కొద్దిగా, అంటే డ్యామేజ్ అది ఇది ఇబ్బంది అవుతుంది. అది ముందు వస్తే కొద్దిగా బాగుంటుంది. సో అందుకోసం మనం మీరు ఫ్యామిలీ తోటి ముందు వచ్చి ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళారా, వినాయకుడి దగ్గరికి? ఇప్పుడు అక్కడనే వెళ్ళాలండి. ఫస్ట్ కొద్దిగా ట్రాఫిక్ ఉండే, అక్కడ వెళ్దాం అనేసి. ఓకే, అంటే జనాలు చాలా ఉన్నారంట, మరి జాగ్రత్త వెళ్ళండి. ఓకే ఓకే. మీ బాబుగా పాపన? బాబు. సో క్యూట్ ఉంది. థ్యాంక్ యూ. ఎక్కడ నుండి వచ్చారు మీరు? వరంగల్. సో వరంగల్ నుండి అంటే నిమజ్జనం చూడడానికి వచ్చారా, లేదంటే ఖైరతాబాద్ జాబ్ చేస్తారా? సో ఆ ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళారా, గణేష్ దగ్గరికి? ఎట్లా ఉందండి అక్కడ? క్రౌడ్ అవ్వచ్చు, ఎంత టైం పట్టింది దర్శనానికి? హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎట్లా ఉంది అంటే మీకు దర్శించుకున్న తర్వాత? ఎవ్రీ ఇయర్ వస్తారా? అంటే ఏమన్నా కోరికలు కోరుకున్నారా దేవుడి దగ్గరికి వెళ్ళి? అంటే లాస్ట్ ఇయర్ అవన్నీ కోరుకునే అన్ని జరిగినాయా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది హుస్సేన్ సాగర్ దగ్గర ఈ 7వ రోజు నిమజ్జనం చూస్తున్నట్టయితే ఎట్లా అనిపిస్తుంది? పీస్ఫుల్గా ఉందా? బాగుందా? అంటే 9th రోజు రాకుండా 7th రోజు ఎందుకు వచ్చారు? అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటారు కదా రష్. అంటే అప్పుడు ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయవచ్చు కదా, అంత రష్లో రాలేరా? వచ్చేసి. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ వరంగల్. ఫ్రెండ్స్ మేము ఇద్దరం. ఫ్రెండ్సా? అంటే ఆఫీస్ కొలీగ్స్ కూడా? ఆఫీస్ కొలీగ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. ఓ సూపర్. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మేము ఇద్దరం ఫ్రెండ్స్ నార్మల్గా ఇట్లా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు వచ్చినాం. ఓకే, ఇవాళ ఆఫీస్ డుమ్మా కొట్టారా, లేదంటే లీవ్? లేదు, వెళ్తాం నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్టా? ఓకే, సో నైట్ షిఫ్ట్ చేసుకొని మీరు నిన్న కూడా ఈరోజు ఇప్పుడు ఇక్కడ చూడడానికి వచ్చారు. సో సూపర్ అండి. ఖైరతాబాద్కి వెళ్ళారా మీరు కూడా? వెళ్ళి ఇద్దరం కలిసి వచ్చినాం. ఎంత టైం పట్టింది అక్కడ మీకు దర్శనం? సేమ్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఫుల్ రష్ ఇవాళ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. బాలాపూర్ గణేశం దగ్గర అక్కడ జనాలు కావచ్చు, అక్కడ ఎట్లా సిచ్యువేషన్ అంతా ఎక్కడ ఉంది బాలాపూర్? అక్కడ బాగుందన్న. ఇప్పుడు ఈరోజు డెకరేషన్ తీసేస్తారంట, చెప్పారు అక్కడ. ఏమో తెలియదు మాకు. మేమైతే అక్కడ నుంచి వస్తున్నాం. ఓకే, మాకు దర్శనం అయింది ఇప్పటిదాకా. హాఫ్ అన్ అవర్ పట్టింది. దర్శనం మంచిగా చేసుకొని వస్తున్నాం మేము. ఖైరతాబాద్ వెళ్ళారా? ఖైరతాబాద్ వెళ్ళాం. ఓకే, అక్కడ మంచి దర్శనం చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఓకే, ఇక్కడ వినాయకులు ఏమైనా ఉంటాయని చూడడానికి వచ్చాం, కానీ ఇంక ఇక్కడ ఏం కనబడతలేదు. ఉంటుందేమో చూడాలి. ఓకే, అంటే కొంచెం ఎర్లీగా వచ్చినట్టున్నారు మీరు. అదే అంటే అవుతున్నాయి అప్పటికి కూడా నిమజ్జనాలు దాదాపుగా అవుతున్నాయి. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఈ నిమజ్జనాలు ఇవన్నీ? ఇక్కడ ఉన్నటువంటి భక్తులు రద్దీ చూస్తే బాగుందన్న. ఇప్పుడు ఇంకా మేము అసలు వినాయకులు చాలా పడ్డప్పుడు చూడలేదు, అందుకోసానికి వచ్చినాం. ఓకే, ఇంకా రావాలి మళ్ళీ. ఫస్ట్ టైం వచ్చారా ఈ ఇయర్? ఇంత ముందుకు లాస్ట్ టైం వచ్చినామన్నా. అంటే ఎవరు ఫ్రెండ్స్ తో రాలే, సింగిల్ మా ఫ్యామిలీ తోటి వచ్చిండే. ఈసారి ఫ్రెండ్స్ తోటి వచ్చినాం. అంటే ఫస్ట్ టైం వచ్చినావా, లేకుంటే ఇంత ముందు వచ్చారా? వచ్చామన్నా, ఇంత ముందు కూడా వచ్చాం. సో ఎట్లా అనిపిస్తుంది అంటే రీసెంట్ గా ఇప్పుడు ఈ ఇయర్ చూస్తుంటే? ఈ ఇయర్ కొంచెం బాగుంది. బడా గణేష్ కూడా చాలా బాగుంది అన్న. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్. సూపర్. కాలేజ్ బంగొట్టిరా? లేదండి, కాలేజ్ బంగొట్టి వచ్చిరా?
ఓకే పర్లేదు, అప్పుడప్పుడు దేవుని చూడడానికి ఇట్లాంటి ఎంజాయ్ చేయడానికి కాలేజ్ బంక్ కూడా కొట్టవచ్చు. ఓకే అందుకే బంకోట్ వచ్చిన ఫస్ట్ టైం బంక్ కొట్టొచ్చారు. మరి ఈ వీడియో మీ సార్ వాళ్ళు మీ లెక్చరర్స్ చూసి ఎట్లా చూసి వాళ్ళు ఎంజాయ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ ఇంత దూరం వచ్చి చూసినామంటే కాలేజ్ వదిలిపెట్టి వచ్చినామంటే మాకే మంచిగా ఉంటుంది కానీ. అంతేనా? దేవుణ్ణి దర్శించుకొని దేవుని ఆశీస్సులు తీసుకున్నందుకు. నాకు 18 years అన్న, 18 years ఫస్ట్ టైం చూసిన బడా గణేష్ని. బడా గణేష్ ఇంతవరకు రాలేదు. ఇంతవరకు రాలేదు. నేను నియర్ బై దేవరకొండ ఉంటా, లోకల్ దేవరకొండ లోకల్. ఓకే. ఉండే ప్రెసెంట్ అయితే ఉండేదే హైదరాబాద్ కాలేజ్ చదువుతున్నా. హైదరాబాద్ కాలేజ్ చదువుతున్నా. సో ఈ రోజు కాలేజ్ డుమ్మా కొట్టి బడా గణేష్ని చూసారు. ఎట్లా అనిపించింది మరి బడా గణేష్? టైం ఎంత పట్టింది మీకు దర్శనానికి? దర్శనానికి 25 minutes బరాబర్ 30 minutes పట్టింది. భక్తుల రద్దీ ఎట్లా ఉంది అక్కడ? మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. డే 7 అయినా సరే కానీ చాలా ఎక్కువ ఉంది. మంచిగా కనిపించింది. ఫోటోలు మీటోలు మొత్తం తిన్నాం. లడ్డు తిన్నాం, 50 రూపాయలు అంట లడ్డు. లడ్డు తిన్నాం. మా ఫ్రెండ్ గారు ఇక్కడే చెప్పిండు, అంబేద్కర్ ఏడే ఉంటుంది ట్యాంక్ బండ్ ఇక్కడే దగ్గర అంటే ఇంకొచ్చినాం. ఓకే. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మరి ఇక్కడ అవ్వచ్చు, లేకుంటే బడా గణేష్ దగ్గర అయినా కూడా ఏర్పాట్లు, అట్లాగే ఆ బారిగేట్లు, పోలీస్ సిబ్బంది అదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది కానీ ఎక్కువ చెప్పు చూడండి అట్లే పోలీసులు ఒక 5 minutes 10 minutes చూసి తీరారా అంటారు అంతే. ఓకే. మన వాళ్ళు ఊకుంటారా? మన వాళ్ళు ఎవరు కూడా అట్టే ఫోటోలు దిగి మొత్తం బరాబర్ మొత్తం రచ్చర చేసి వచ్చేసి అట్లా మీలాంటి వాళ్ళు వెళ్ళక ఒకసారి వెళ్తే ఇంకా అక్కడ ఫోటోస్ దిగేసి అంత రచ్చరచ్చ చేసి వస్తున్నారు మీరు అక్కడ. అందుకే మా గుర్తింపు ఉంటుంది. మీరు అట్లా వినాయకుడి దగ్గర ఇట్లా ఎక్కువ టైం చేస్తే ఎన్నుకున్న భక్తులు కూడా లేట్ అవుతాయి కదా? లేట్ అయితే ఇంకా మేము వచ్చింది ఫస్ట్ టైం అన్న, చూసుకోవాలి కదా మాది కూడా. మనస్ఫూర్తిగా చూసుకొని కళ్ళారుగా చూసుకుంటే మంచిగా ఉంటుంది మాకు. ఏం మొక్కున్నారు దేవుని మరి? దేవుని ఏమో డిగ్రీ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అయితే మళ్ళీ వస్తాం అనుకుని మొక్కున్నాం. 3 years అన్ని క్లియర్ లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది. జాబ్ మీ ఏం రాదు కానీ మాకు. ఎందుకు అట్లా నమ్మకం నీ మీద? నీకు నా మీద నమ్మకం అంటే చదివే పద్ధతి అట్లుంటుంది కదా, జస్ట్ పాస్ మందం వస్తే చాలా అనుకుంటాం. ఓకే. సరే మరి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంది మరి? జాబ్ రాదని నువ్వు నీ మీద నమ్మకం బాగుంది కదా, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు మరి? క్లారిటీ బాగుంది నీకు. ఏముంది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ పోయి ఆటోని ఏదో ఒకటి కొట్టుకోవడం బతకడం. డాడీకి ఏమన్నా చెప్తావు మరి? బర్లగిరిలు ఏమన్నా కొనిమని? డాడీ 3 బర్రెలు 4 మేకలు అన్ని కొని చదవలేకపోతున్నా. హాస్టల్లో ఫుడ్ బాగుండదు, ఏం బాగుండదు, అయినా ఉండాలి అట్లా. చెప్పినా మరి? కంప్లైంట్ చేసినావు హాస్టల్ వాళ్ళకి ఫుడ్ ఇట్లా ఏం చేసి నీకు వచ్చే పర్ క్యాపిటల్ ఉందా పెడుతున్నావు అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు? ఓకే. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేమా మెహదీపట్నం నుండి వచ్చారు. అంటే హుస్సేన్ సాగర్ ఓన్లీ ఇక్కడ నిమజ్జనం ఇవాళ 7వ రోజు నిమజ్జనం జరుగుతుంది కదా, ఇది చూడడానికి వచ్చారా లేదంటే మీరు ఇంకా ఏదైనా వేరే గణేష్ని దర్శించుకొని ఇక్కడికి వచ్చారా? కేవలం ఇక్కడ చూడడానికి వచ్చారా? మీరు ఇలా సింగిల్ మార్క్స్ ఆన్సర్ ఇవ్వకండి. ఎస్ఆర్ నో ఇది కాదు. అంటే జనరల్గా చెప్పండి మీరు, అంటే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు అవ్వచ్చు, లేకుంటే ఇక్కడ 7వ రోజు నిమజ్జనం జరుగుతుంది కదా, చాలామంది భక్తులు కూడా గణేష్ని తీసుకొని వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నాకైతే అంత క్లీన్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం వచ్చారా లేదంటే? ఎట్లా అనిపిస్తుంది అండి మీకు? అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఇప్పుడు పోల్చుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ప్రీవియస్ కంటే ఇప్పుడు కొంచెం అంత ట్రాఫిక్ జామ్ అంతా లేకుండా బాగుందా ఇప్పుడు? అంటే మీరు ఇప్పుడు 9th డే వస్తే ఇంకా సెలబ్రేషన్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు ఎక్సైట్మెంట్ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు జనాలు కూడా ఎక్కువ ఉంటారు. ఇబ్బంది అవుతుంది అంటారా? అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జనాలు ఎక్కడైనా ఫ్రీగా దర్శనం అయిపోతే బాగుండు అనేది అనుకుంటారు కదా. ఓకే. సో అందుకే ముందు వచ్చారు మీరు. సో మీరు ఫ్రెండ్సా లేదంటే సిస్టర్సా? ఫ్రెండ్స్. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి? మెహదీపట్నం. మీరు కూడా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ వినాయకుడి నిమజ్జనం? అవునా, మీరు ఎందుకు వచ్చారు మరి? 7th డే ఎందుకు వచ్చారు అనుకోవచ్చు? ఇప్పుడే దొరికింది ఫ్రీ టైం. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? జాబ్ చేస్తారా? అంటే జాబ్ ఈరోజు డుమ్మానా లేదంటే పర్మిషన్ తీసుకున్నారా? ఓకే. లంచ్ బ్రేకా? లంచ్ బ్రేక్ కాదు, డే బ్రేక్. డే బ్రేక్ లీవ్ తీసుకున్నారు ఇవాళ? లీవ్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకుని వచ్చాను కాలేజ్. ఓకే. మీరు టీచరా? అవును. ఓ సూపర్ అండి. సో మీ స్టూడెంట్స్ని కూడా తీసుకుపోయారా మరి? వాళ్ళు కూడా తీసుకొస్తాం మమ్మల్ని పంపించారు. సో ఎవరికైనా ఒకరికే పర్మిషన్ ఉంటుంది అంటారు? ఓకే. సో మీరు ఇక్కడ ఫొటోస్ దిగడం అయినా అవన్నీ జరిగినాయా? జరిగాయి. బడా గణేష్ని దర్శించుకున్నారా ముఖ్యంగా? చేసుకున్నాం. ఎంతసేపు పట్టిందండి మీకు దర్శనానికి? ½ an hour కాదు, 1 hour పట్టింది. 1 hour పట్టిందా? అమ్మో, చాలా ఎక్కువసేపు పట్టింది మీకు. ఎట్లుంది రద్దీ భక్తులు అంతా? పర్లేదు, బాగానే ఉంది అయితే ప్రెజెంట్. ఏర్పాట్లు పోలీసులు అవ్వచ్చు లేకుంటే బాగున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్ నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అంటే 7th డే నిమజ్జనం ఎట్లా అనిపిస్తుంది? తక్కువ వస్తున్నాయి అంటారు. అంటే 9th డే వస్తే బాగుంటుండే. వస్తారా? మళ్ళీ వస్తారా 9th డే? చిన్నపిల్లల్ని అట్లా తీసుకొని వచ్చారు కదా. ఏం పేరు మీ బాబు పేరు? ఏం పేరు అండి? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? ఎట్లా ఉంది ఇప్పుడు మరి ఏర్పాట్లు పోలీసులు వాళ్ళంతా కూడా? బాగానే ఉంది, విషయం లేదు. ఫస్ట్ అడిగిపోయాను ఖైరతాబాద్ గణేష్. వెళ్ళారా బడా గణేష్ దగ్గరికి? ఏం కొనుక్కున్నారు అక్కడ?
ఏం కోరుకోలే జనరల్ వెళ్ళొచ్చారు. ఎవ్రీ ఇయర్ వెళ్తా ఉంటారా? ఫస్ట్ టైం వెళ్ళారా? ఫస్ట్ టైం వెళ్ళారు. ఎట్లా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఫుల్ రష్గా ఉంది. ఎంత టైం పట్టింది మీకు దర్శనం? 1 అవర్. 1 అవర్ పట్టిందా? చాలాసేపు పిల్లల్ని తీసుకొని నించున్నారంటే సాహసం అని చెప్పాలి. ఓకే. ఏం హాయ్, ఏం నీ పేరు? ఏం పేరు? కమ్ హియర్. ఏం పేరు నీ పేరు? యశస్విని. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాసా? వావ్ సూపర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఫస్ట్ టైం వచ్చినావు? ఫస్ట్ టైం వచ్చినావా? గణేశుడి దగ్గరికి వెళ్ళావా? ఏం మొక్కుకున్నావు గణేశుడి దగ్గర? ఏం మొక్కలేదా? ఫస్ట్ క్లాస్ బాగా చదువుకోవాలని మొక్కలేదా? మొక్కున్నావా? ఇంకా కొంచెం బక్కా ఉన్నావు కదా, లావు కావాలని మొక్కలేదా? ఫుడ్ తినట్లేదా? నువ్వు తినట్లేదా? నువ్వు చెప్పాలి కదా తిని. మరి మీ అక్కయ్యనా? నువ్వు చెప్పాలి కదా ఫుడ్ తిని. మరి నువ్వు కూడా పక్కనే ఉన్నావు కదా, నువ్వు కూడా తినలేవా? నువ్వే క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్? మీ స్కూల్ పేరేంటి? ఎక్కడ? రామంతపూరేనా? మీ డాడీ నేమ్ ఏంటి? రాజేష్. మమ్మీ నేమ్? సూపర్. ఓకే థ్యాంక్ యూ. బాయ్. గివ్ మీ హై ఫై. బాయ్. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చూడడానికి బాగుంది, ప్రెజెంట్గా ఉంది. ఇక్కడ ఖైరతాబాద్కి వెళ్ళారా? ఇప్పుడే దర్శనం చేసుకుని వస్తాం. ఎంత టైం పట్టింది అక్కడ దర్శనానికి? అంటే అన్నయ్య పోలీస్ అక్కడే, మాకెమ్మడే దర్శనం. విఐపి దర్శనం జరిగిందా? సూపర్. అంటే బతికిపోయారు మీరు. జనరల్గా నేను వేరే భక్తులను అడుగుతున్నట్టయితే నాకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా పట్టింది అంటున్నారు. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? నేను, మా 2 అక్కలు, మా ఫ్రెండ్ వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకుముందు ఎంతమంది వస్తున్నారు, రెగ్యులర్ వస్తున్నారు. ప్రతిసారి ఇక్కడ ఏదో ప్రెసెంట్ ఇక్కడ ప్రెసెంట్ బాగుంది ఫీలింగ్. ప్రీవియస్గా ఇప్పటికి ఏమైనా చేంజెస్ కానీ? చేసాను. అంటే ఇక్కడ అంతా వేరే వాళ్ళు అమ్ముకునేది అన్ని పెట్టే ఉండేవాళ్ళు, అక్కడ అంతా ఖాళీగా ఉండేది కాదు. ప్రెసెంట్ పీస్ఫుల్ అయితే ఉంది ఇక్కడ. బాగుందా? ఇప్పుడు బెటరా ఇంతకుముందు బెటరా? ఇప్పుడే కొంచెం బెటర్. ఇప్పుడు బెటర్. ఎందుకంటే ఇప్పుడు చూడడం విజిట్ చేయడానికి పీస్ఫుల్గా గడపడానికి వచ్చినప్పుడు మనకు అవన్నీ ఉంటే పీస్ఫుల్ ఉండదు కదా. ఇప్పుడు ప్రెసెంట్గా ఉంది, బాగుంది చూసుకోండి. ఓకే సూపర్. సో యాక్చువల్గా నేను ఏంటంటే రేపు మార్నింగ్ ఖైరతాబాద్ బడ గణేష్ని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను. మీ అన్నయ్యకి చెప్పి నాకు కొంచెం విఐపి దర్శనం ఇప్పించచ్చు కదా? ఓకే చెప్తా ఖచ్చితంగా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఏరియా నుండి వచ్చారు? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి నుండి వచ్చారా? సూపర్. అంటే ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉంటారా లేదంటే? లేదండి చూడటానికి వచ్చింది. అంటే జస్ట్ హుస్సేన్ సాగరా లేదంటే ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర? ఖైరతాబాద్ పెట్టారు కదా, చేసుకున్నారా? దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఎంతసేపు పట్టిందండి? తగ్గర ఒక 1 గంట పట్టిందండి. హాఫ్ అన్ అవర్ పట్టిందండి. సో క్యూలో నించున్నంత సేపు మీకు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా బాగుంది. ఓకే, క్యూలో నించున్నంతా కూడా మనం గణేష్ని దర్శించుకున్న తర్వాత మేము ఎంత కష్టపడి వచ్చిందంతా కూడా మర్చిపోయారా? మర్చిపోయి వచ్చాము. సో ఏం కోరుకున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళి? ఇంకేం కోరుకునేదే కదా, క్షేమంగా ఉండాలి, అంత ఆరోగ్యంగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకేం కోరుకున్నారు? అంతే సార్. అవునా? ఫస్ట్ టైం వచ్చారా అండి లేదంటే? ఇంతకు ముందు వచ్చాము. అంటే ఫస్ట్ టైం ఇద్దరు గణేష్ని చూడటానికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఎట్లా ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీతో వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ? అంటే యాక్చువల్గా అయితే ఈరోజు 7th డేనే, ఎల్లుండికి 9th డే అవుతుంది. సో 9th డే అయితే ఇక్కడ సంబరాలు అవ్వచ్చు, లేకుంటే భక్తుల రద్దీ అవ్వచ్చు, వినాయకుల నిమజ్జనాలు అవ్వచ్చు, ఏదైనా కూడా విపరీతంగా ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. సో 9th డే వస్తే బాగుంటుండేమో కదా? వస్తే బాగుంటుంది, కానీ మరి చంద్రగ్రహం ఏదో వచ్చిందన్నారు కదా, దాని గురించి కొంచెం ముందు వచ్చేసి స్టార్ట్ చేస్తారు. అక్కడ మీ దగ్గర ఈస్ట్ గోదావరిలో ఎలా జరుగుతున్నాయండి గణేష్? అమలాపురం చాలా బాగుందండి. అమలాపురం కూడా ఎక్సలెంట్గా పెట్టారు. ఉన్నాయి చాలా చోట్ల, అంటే వైజాగ్, ఊటీ, అక్కడ కూడా చీరలతోటి పెట్టారు. అంతా సంవత్సరం పెరుగుతుంది, వెరైటీగా. చాలా హ్యాపీ. మీరు ఇంట్లో వినాయకుని పెట్టుకొని పూజించుకున్నారా? అయ్యో, ఎన్ని రోజులు పెట్టారండి? 2 days అండి. 2 days పెట్టేసి నిమజ్జనం చేస్తే ఆ రోజు నైట్ మేము హైదరాబాద్. మీరు ఆల్రెడీ వచ్చి 3 days అవుతుందా? అవునండి. అవునా, సూపర్. ఇంకొక 2 days ఉండండి. అలాగే 9th డే ఇక్కడ 10 days దాకా ఉంటాం. 2 days ఒక స్టే చేశారంటే మీరు 9th డే 10th డే ఇక్కడ అసలు బీభత్సంగా ఉంటుంది అసలు. ఇక్కడ అవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి. ఓకే అండి. హాయ్, సే హాయ్. హాయ్. నీ పేరేంటి? శ్రేష్ఠ. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? సెయింట్ జోసెఫ్ హై స్కూల్. అవునా, ఎక్కడ? ఏ ఏరియా? పటాన్ చెరువా. సూపర్. సో అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? పటాన్ చెరువా. ఏం చేస్తుంటారు మీరు జనరల్గా? బిజినెస్ చేస్తుంటారా? సో ఫస్ట్ టైం వచ్చారా ఇక్కడికి లేదంటే రెగ్యులర్ వస్తూ ఉంటారు? అంటే ప్రీవియస్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయి ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ? ఏం లేదండి, అలా రెగ్యులర్గా ఉంది.
సో మీరు వచ్చినప్పుడు ఇప్పుడు అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు జనరల్గా ఇక్కడ? పర్లేదండి, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకున్నారు, అట్లాగే బాలాపూర్ అవ్వచ్చు ఇంకా ఇతరుల గణేష్ లేదండి, ఖైరతాబాద్ కూడా వెళ్ళలేదా? సో అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది, మాకు పిల్లలతో వచ్చారు మళ్ళీ బయటికి. లేదు మామూలుగా చూద్దామని వచ్చాను. జనరల్గా బయటకు వచ్చారు. 9th డే వస్తే ఇంకా సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా? అవునవును. ఆ రోజు కూడా వస్తారా మళ్ళీ? లేదండి. సో ఈరోజు పిల్లలు చూపించడానికి వచ్చారా? అవును. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుతం ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా నిమజ్జనం జరుగుతుంది. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కూడా ఏంటంటే దాదాపుగా అంటే ఒక 10లో 8 మంది కూడా ఆల్మోస్ట్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చి ఇక్కడ 7వ రోజు నిమజ్జనం ఎలా జరుగుతుందని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అలాగే ఇంకొంతమంది భక్తులు అయితే మన హైదరాబాద్ నుండే కాకుండా వేరే అంటే ఇతర స్టేట్స్ నుంచి కూడా మనం ఇప్పుడే ఒక భక్తుడిని అడిగి తెలుసుకున్నాం. అతను ఈస్ట్ గోదావరి నుండి వచ్చారంట. సో హైదరాబాద్లో ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకోవడానికి కేవలం హైదరాబాదే కాదు, చుట్టుపక్కల జిల్లాలు అవ్వచ్చు, అలాగే రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకుంటారు. సో ఈ చుట్టుపక్కల మీరు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.